మార్నింగ్ టిఫిన్లోకి అలాగే అన్నంలోకి సరిపడా కొబ్బరి చట్నీ అయితే ఎలా చేయాలో చూపించేస్తా అండి. ఇది ఒక్కటి చేసుకున్నారంటే మీకు టిఫిన్కి సపరేట్గా చట్నీ అలాగే రైస్కి సపరేట్ కర్రీ చేసే పని లేకుండా అయితే ఉంటుంది. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ కొబ్బరిని అయితే పగలగొట్టి ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకున్నాను. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అయితే టేస్ట్కి సరిపడినంత వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని 3 టమాటాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి కొంచెం చింతపండు ఎక్కువగా ఉంటే పుల్లగా ఉంటుంది వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని టేస్ట్కి సరిపడిన సాల్ట్ 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఇలాగైతే మిక్సీ చేసేసుకోవాలి. ఇది మిక్సీ అయిపోయిన తర్వాత దీనికి సింపుల్గా తాలింపు అయితే పెట్టేసుకున్నామంటే మనకి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ సపరేట్గా చట్నీ అలాగే అన్నంలోకి సపరేట్గా కర్రీ చేసే పని లేకుండా ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, కాబట్టి పిల్లలకి కూడా మనం ఎక్కువగా పనిచేసే పని లేకుండా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.